కాసేపట్లో కాంగ్రెస్ పార్టీ కీలక భేటీ కానుంది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ లోక్సభ స్థానంపై చర్చించేందుకు ఈ భేటీని నిర్వహిస్తున్నారు. వాయనాడ్, రాయ్బరేలీలో ఏ స్థానం వదులుకోవాలనే అంశంపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. వాయనాడ్ స్థానాన్ని రాహుల్ వదులుకుంటారని ప్రచారం జరుగుతోంది. పశ్చిమ బెంగాల్లో ఘోర రైలు ప్రమాదం, మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా అందిస్తామని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. మరణించిన వారి కుటుంబాలకు 10 లక్షల ఎక్స్గ్రేషియా, తీవ్ర గాయాల పాలైన వారికి 2.5 లక్షలు, స్వల్ప గాయాల పాలైన వారికి 50,000 చెల్లించనున్నట్లుగా తెలిపారు. ప్రధాని మోదీ సైతం మృతుల కుటుంబాలకు 2 లక్షలు, గాయపడ్డ వారికి 50,000ను PMNRF నుంచి ఇస్తామని ప్రకటించారు. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసిన వైఎస్ఆర్సీపీ అభ్యర్థులతో ఈ నెల 19న తన కార్యాలయంలో వైఎస్ జగన్ భేటీ కానున్నారు. భవిష్యత్ కార్యాచరణ, టీడీపీ దాడులే ప్రధాన అంశాలుగా ఈ భేటీలో చర్చించనున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఎలా ముందుకు వెళ్లాలని దానిపై సమగ్రంగా చర్చించి పలు కీలక సూచనలతో శ్రేణులకు దిశానిర్దేశం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కువైట్ అగ్ని ప్రమాద బాధితులకు చంద్రబాబు 5 లక్షలు ప్రకటించడంపై ఎంపీ విజయసాయిరెడ్డి ఫైర్ అయ్యారు. వారికి ₹1 కోటి చొప్పున ప్రకటించాలని డిమాండ్ చేశారు. కేవలం 5 లక్షలు మాత్రమే ప్రకటించడం అంటే చంద్రబాబు వారిని అవమానించడమేనన్నారు. వైజాగ్లో ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ బాధితులకు పరిహారంగా నాడు వైఎస్ జగన్ ₹1 కోటి చొప్పున ఇచ్చారంటూ ఎక్స్లో పోస్ట్ చేశారు విజయసాయిరెడ్డి. ఏపీ సచివాలయం 2వ బ్లాక్ లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఛాంబర్ ను కేటాయించారు. మంత్రులతో పాటే పవన్ కళ్యాణ్ కు ఛాంబర్ ను కేటాయిస్తున్నారు. గతంలో బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వినియోగించిన ఛాంబర్ పవన్ కు కేటాయిస్తున్నారు. బ్లాక్ 2లో 212లో ఛాంబర్ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నెల 19న బాధ్యతలు చేపట్టిన డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ బాధ్యతలను తీసుకున్నారు. ఢిల్లీ ఎయిర్పోర్ట్లో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. దాదాపు 2 గంటలుగా విమానాశ్రయంలో కరెంటు కట్ అవడంతో టెర్మినల్ 3లో చెకింగ్, బోర్డింగ్ సహా అన్ని సేవలు నిలిచిపోయాయి. దీంతో విమాన సర్వీసులకు ఆటంకం ఏర్పడింది. రంగంలోకి దిగిన అధికారులు విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. కాసేపట్లో ఖైరతాబాద్ గణేష్ మండపం దగ్గర కర్ర పూజ నిర్వహించనున్నారు. గణేష్ ఉత్సవ సమితి సభ్యులు ఉత్సవాల కార్యక్రమానికి అంకురార్పణ జరిగి విగ్రహ నిర్మాణ పనులను మొదలు పెడతారు. హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. పగటి నుంచి మధ్యాహ్నం వరకు తీవ్ర ఉక్కపోతతో అల్లాడిపోయిన నగరవాసులకు ఒక్కసారిగా వర్షం కురవడంతో చల్లటి వాతావరణానితో సేద తీరారు. ఇక జూబ్లీ హిల్స్, అత్తాపూర్, రాజేంద్రనగర్, మాసప్ ట్యాంక్, నార్సింగి తదితర ప్రాంతాల్లో వర్షం దంచుకొట్టింది. ఏపీలో మంత్రిగా ప్రజలు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని బొమ్మ చేయకుండా శక్తికి మించి పనిచేస్తానన్నారు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్. రాష్ట్రానికి మంత్రినైనా జిల్లాకు కూలీగా పనిచేస్తానని ఆయన అన్నారు. తిరుపతి రుయా ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అవసరమైన సహాయాన్ని కేంద్రం అందిస్తుందన్నారు. ప్రభుత్వ ఆస్తులను పరిరక్షిస్తామన్నారు మంత్రి సత్యకుమార్. ఆరోగ్యశ్రీ ద్వారా మరింత మెరుగైన వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. చిత్తూరు జిల్లాలో వైఎస్ఆర్సీపీ నాయకులే టార్గెట్ గా టీడీపీ శ్రేణులు దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా నెల్లూరులో, పెరమలూరులో వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్ విజయ్ కుమార్ రెడ్డి ఇంటిపై, ఆయన వాహనంపై టీడీపీ నేతలు దాడి చేశారు. ఘటనలో వాహనం అద్దాలు ధ్వంసం అయ్యాయి. దాడి అనంతరం టీడీపీ నేత అనంతకుమార్ రెడ్డిని చంపేస్తామని బెదిరించినట్లుగా విజయ్ కుమార్ తెలిపారు. ఏపీలో టీడీపీ నేతల దుర్మార్గాలు ఆగటం లేదు. శ్రీ సత్యసాయి జిల్లా రామగిరి మండలం నసనకోటలో వైఎస్ఆర్సీపీ కార్యకర్త పోలింగ్ బూత్ ఏజెంట్ జగదీష్ ను కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించారు. అయితే కుటుంబ సభ్యులు, బంధువులు అడ్డుకోవడంతో టీడీపీ నేతలు వెళ్లిపోయారు. కిడ్నాప్ యత్నంపై పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేయగా రామగిరి పోలీసులు విచారణ చేపట్టారు. కూటమి ప్రభుత్వంలో జరిగిన మంత్రివర్గ కూర్పులో సామాజిక న్యాయం లోపించిందని ధ్వజమెత్తారు విద్యార్థి యువజన నిరుద్యోగ రాష్ట్ర జేఏసీ అధ్యక్షుడు శ్యామ్ సుందర్. వైఎస్ జగన్ అధికారంలో ఉండగా సామాజిక న్యాయాన్ని పాటించారని, ఆయన 5 దళిత నేతలకు మంత్రి పదవులు ఇచ్చారని గుర్తు చేశారు. చంద్రబాబు 2 దళితులకు మంత్రి పదవులు ఇవ్వటం బాధాకరమన్నారు. పల్నాడు జిల్లా నరసరావుపేట, ప్రకాష్ నగర్ లో ఈద్గా మైదానంలో ముస్లిం సోదరులు బక్రీద్ ను భక్తి శ్రద్ధలతో ప్రత్యేక ప్రార్థనల మధ్య నిర్వహించారు. త్యాగానికి ప్రతీకగా బక్రీద్ పర్వదినాన్ని నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు ముస్లిం సోదరులు. ఈ నేపథ్యంలో ముస్లిం సోదరులకు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి శుభాకాంక్షలు చెప్పారు. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా బక్రీద్ పర్వదినాన్ని ప్రార్థనలతో వేడుకగా నిర్వహించారు ముస్లిం సోదరులు. బక్రీద్ సందర్భంగా ఈద్గాల వద్ద ముస్లిం ప్రార్థనలతో కులాహలంగా మారింది. బక్రీద్ సందేశాన్ని తెలియజేస్తూ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు ముస్లిం మత పెద్దలు.
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. లాంగ్ వీకెండ్ కారణంగా స్వామివారి దర్శనం కోసం భక్తులు పోటెత్తారు. శ్రీవారి దర్శనానికి కంపార్ట్మెంట్లన్నీ నిండి బాట గంగమ్మ ఆలయం వరకు క్యూ లైన్లో భక్తులు వేచి ఉన్నారు. దీంతో శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలకు పైగా సమయం పడుతోంది. నిన్న 69,000 మందికి పైగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. దీంతో హుండీ ఆదాయం 4 కోట్లు వచ్చినట్లుగా టీటీడీ తెలిపింది. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ దర్శన సమయంలో రాష్ట్ర మంత్రి సత్యకుమార్ యాదవ్, తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, తెలంగాణ ఎమ్మెల్సీ భానుప్రసాద్ రావు, ఏపీ ఎమ్మెల్సీ సి రామచంద్రయ్యలు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు. నెల్లూరు జిల్లా కదిరి నాయుడుపల్లి అడవి ప్రాంతంలో పెద్దపులి సంచారం కలకలం రేపుతుంది. తాజాగా నెల్లూరు ముంబై జాతీయ రహదారిని దాటుతున్న పెద్దపులిని ఓ కారు ఢీకొట్టింది. ఘటనలో కారు కొంత దూరం పులిని ఈడ్చుకు వెళ్లింది. పులి కాళ్లకు తీవ్ర గాయాలు కాగా అడవి ప్రాంతంలోకి పరిగెత్తినట్లుగా ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఇక ఘటనలో కారు ముందు భాగం భారీగా ధ్వంసమైంది. పులిని ఢీకొట్టినప్పుడు తీవ్రంగా భయపడ్డట్లుగా ప్రయాణికులు చెబుతున్నారు. త్వరలో తెలంగాణ కాంగ్రెస్ కు కొత్త చీఫ్ రానున్నారు. టీ కాంగ్రెస్ కొత్త చీఫ్ తో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్, ఫ్రంటల్ ఆర్గనైజేషన్ చైర్మన్స్ మార్పు జరగనుంది. ఈ నెలాఖరులోగా కొత్త చీఫ్ పై ప్రకటన చేయనుంది ఏఐసీసీ. ఈ నెల 27తో ప్రస్తుత పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పదవీ కాలం ముగియనుండగా పలువురు సీనియర్ నేతలు కొత్త చీఫ్ పోటీలో ఉన్నారు. పెన్షన్స్ విషయంలో అవాతాతలను కాంగ్రెస్ ప్రభుత్వం దారుణంగా మోసం చేసిందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. 2 నెలలుగా ఆసరా పెన్షన్లు అందటం లేదని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం పెన్షన్లను పెంచకపోగా గతంలో పెన్షన్లను కూడా నిలిపివేయడం దారుణమన్నారు హరీష్ రావు. బీఆర్ఎస్ నేతలు హరీష్ రావు, కేటీఆర్ కు తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్ ఇచ్చారు. తాము చెప్పిన ప్రతి మాటకు కట్టుబడి ఉన్నామన్నారు. బీఆర్ఎస్ వదిలిన అస్తవ్యస్త ఆర్థిక వ్యవస్థను తాము సెట్ చేస్తున్నామన్నారు. చంద్రబాబును ఉదాహరణగా తీసుకోవాలని వారు మాట్లాడుతున్నారంటే బీఆర్ఎస్ ఏ పరిస్థితుల్లో ఉందో అర్థం చేసుకోవాలంటూ కౌంటర్ ఇచ్చారు శ్రీధర్ బాబు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో బక్రీద్ పర్వదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు ముస్లిం సోదరులు. జిల్లా కేంద్రంలో సింహగిరి ఈద్గా వద్ద ప్రార్థనలు చేశారు. ఈ ప్రార్థనల్లో ఎమ్మెల్యే ఎన్ఎన్ శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, వంశీచంద్ రెడ్డి పాల్గొన్నారు. ముస్లిం సోదరులను ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు చెప్పారు. బలిదానాలకు ప్రతీకగా బక్రీద్ను జరుపుకుంటారన్నారు. భద్రాచలంలో బక్రీద్ పర్వదిన సందర్భంగా ఈద్గాలు ముస్లింలతో కళకళలాడుతున్నాయి. వేలాది మంది ముస్లిం సోదరులు ఏఎంసీ కాలనీలో ఈద్గాలో ప్రత్యేక నమాజులు నిర్వహించారు. త్యాగం, స్నేహం, పవిత్రత, దయాగుణానికి ప్రతీకగా బక్రీద్ నిలిచిందన్నారు. తెలుగు రాష్ట్రాల్లో హిందూ ముస్లిం బాయిగా ఉండాలని, ఎలాంటి హింసలకు తావు రాకూడదని ఖురాన్లో గాంధీ మార్గమే రాసి ఉన్నదని పేర్కొన్నారు ముస్లిం పెద్దలు. బక్రీద్ సందర్భంగా సూర్యాపేట పట్టణంలో గాంధీనగర్లో సందడి వాతావరణం నెలకొంది. ఈద్గాల్లో నిర్వహించిన ప్రత్యేక నమాజ్లో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి శుభాకాంక్షలు చెప్పారు. త్యాగానికి త్యాగం, సహనం ఇచ్చే సందేశాలకు ప్రతీకగా బక్రీద్ను నిర్వహించుకుంటారని పేర్కొన్నారు. కరుణ, భక్తి, విశ్వాసం, ఐక్యతకు సంకేతమైన ఈ పండుగను ముస్లింలు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారని తెలిపారు. మెదక్ జిల్లాలో 2వ రోజు బంద్ కొనసాగుతుంది. అక్రమ అరెస్టులను నిరసిస్తూ విహెచ్పీ, బజరంగ్ దళ్, హిందూ వాహిని, బీజేవైఎం, బీజేపీ బంద్ కు పిలుపునిచ్చాయి. జిల్లా కేంద్రంలో అత్యవసర సేవలు మినహా వ్యాపార సంస్థలు, హోటళ్లు, పెట్రోల్ బంకులు స్వచ్ఛందంగా మూసివేశారు. మెదక్లో 144 సెక్షన్ అమల్లో ఉంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పలు కూడళ్ల వద్ద పికెటింగ్ ను ఏర్పాటు చేశారు. హైదరాబాద్ నాంపల్లిలో భూ పరిపాలనా కమిషనర్ ఆఫీసులో తెలంగాణ ఎంఆర్ఓ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. ఎంఆర్ఓలను యథాస్థానాలకు బదిలీ చేసి అధికారులను తిరిగి ఇవ్వాలని అసోసియేషన్ చీఫ్ రాములు కోరారు. ఎంఆర్ఓలకు డీసీలుగా పదోన్నతులు కల్పించి పెండింగ్ లో ఉన్న అద్దె వాహనాలు, ఇతర బిల్లులు మంజూరు చేయాలన్నారు. భూపాల్పల్లి జిల్లా కేంద్రంలో అంబేద్కర్ సెంటర్లో డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులతో కలిసి రాస్తారోకో నిర్వహించారు. బీఆర్ఎస్ నేతలు లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ కేటాయించి ఇంటి పట్టాలు మంజూరు చేయాలని నిరసన చేశారు. తక్షణమే జిల్లా కలెక్టర్ స్పందించి డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులకు ఇంటి పట్టాలు అందించాలని, అన్ని సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా మాతా శిశు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని రోగులు ఆరోపిస్తున్నారు. తాజాగా డెలివరీ కోసం వచ్చిన బెల్లంపల్లి వాసి గంగకు ఆపరేషన్ చేశారు వైద్యులు. అయితే గడిచిన వారం రోజుల నుంచి నడు నుంచి కాళ్ల భాగం వరకు స్పర్శ లేదని వైద్యులకు బాధితులు తెలిపారు. బయట స్కానింగ్ చేస్తే డెలివరీ టైంలో 1,00,000 మిస్టేక్స్ వల్ల ఇలా జరిగాయని స్కానింగ్ నిర్వాహకులు వెల్లడించారని తెలిపారు. దీంతో ఆసుపత్రి యాజమాన్యంపై గొడవకు దిగారు బాధితులు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. ఫోన్ ట్యాపింగ్ లో కీలక పాత్ర వహించిన ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, ఛానల్ ఎండీ శ్రవణ్ కుమార్లను త్వరలోనే అమెరికా నుంచి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కొండాపూర్ కన్వర్జెంట్ ఇన్నోవేషన్ ల్యాబ్స్ లో సోదాలు చేపట్టిన పోలీసులు టెక్నికల్ ఆధారాలను సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపారు. హైదరాబాద్ లోని దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ వద్ద ఓ యువతి ఆత్మహత్యా యత్నం చేసింది. గమనించిన మాదాపూర్ ట్రాఫిక్ పోలీసులు యువతిని కాపాడారు. అయితే అప్పటికే యువతి నిద్రమాత్రలు మింగినట్లుగా పోలీసులకు గుర్తించడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసులు నమోదు చేసి పోలీసులు ఆత్మహత్యా యత్నానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. కేంద్ర మంత్రులకు పలు కీలక బాధ్యతలను అప్పగించింది బీజేపీ అధిష్టానం. జమ్మూ కాశ్మీర్ ఎన్నికల ఇన్ఛార్జిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని నియమించింది బీజేపీ హైకమాండ్. మరోవైపు మహారాష్ట్ర ఎన్నికల ఇన్ఛార్జిలుగా కేంద్ర మంత్రులు భూపేంద్ర యాదవ్, అశ్విని వైష్ణవ్ నియమితులయ్యారు. హర్యానా ఇన్ఛార్జిగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, కో ఇన్ఛార్జిగా విప్లవ్ కుమార్ దేవ్ కు బాధ్యతలను అప్పగించింది బీజేపీ అధిష్టానం. జార్ఖండ్ ఎన్నికల ఇన్ఛార్జిగా కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, కో ఇన్ఛార్జిగా అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ వ్యవహరించారు. బాలికపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బిఎస్ యడియూరప్ప సిఐడి ఎదుట హాజరయ్యారు. పోక్సో కేసులో ఆయన విచారించారు. దర్యాప్తు అధికారులు దాదాపు 3 గంటల పాటు ప్రశ్నించారు. పోక్సో కేసులో యడియూరప్పను అరెస్టు చేయవద్దని ఇటీవల కర్ణాటక హైకోర్టు ఆదేశాలిచ్చింది. నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో ఒకవేళ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అధికారులది తప్పని తేలితే వదిలే ప్రసక్తే లేదన్నారు కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్. పేపర్ లీక్ కు సంబంధించి 2 చోట్ల అక్రమాలు వెలుగు చూశాయన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం సీరియస్ గా ఉందని, పేరెంట్స్, విద్యార్థులు ఆందోళన చెందవద్దన్నారు. ఆఫీస్ కు తరచూ ఆలస్యంగా రావటం, నిర్ణీత పని వేళల కంటే ముందే వెళ్లిపోతూ ఉన్న ఉద్యోగులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఇలాంటి వారిపై సంబంధిత అధికారులు కఠినంగా వ్యవహరించాలని సిబ్బంది మంత్రిత్వ శాఖ ఆదేశించింది. ఆధార్తో అనుసంధానమైన బయోమెట్రిక్ వ్యవస్థలో పలువురు ఉద్యోగులు తమ హాజరు నమోదు చేయడం లేదని, మరికొందరు తరచూ ఆలస్యం అవుతున్నారని గుర్తించినట్లుగా తెలిపింది డీఓపీటీ. జార్ఖండ్ లో ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. సింగ్భూమ్ జిల్లాలో భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో 4 మావోయిస్టులు మృతి చెందారు. టోంటో, గోయల్కెరా ప్రాంతాల్లో పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తూ ఉండగా ఎన్కౌంటర్ జరిగింది. పోలీసులు చేపట్టిన ఆపరేషన్లో 4 మావోయిస్టులు మృతి చెందారు. మరో 2 మావోయిస్టులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రవర్తన మరోసారి హాట్ టాపిక్ గా మారింది. మతిమరుపు, తడబాట్లతో మళ్లీ వార్తల్లో నిలిచారు అగ్రరాజ్యాధినేత. ఫండ్ రైజింగ్ ఈవెంట్ లో స్టేజ్ పై కొన్ని క్షణాల పాటు ఫ్రీజ్ అయిపోయారు బైడెన్. ఎలాంటి చలనం లేకుండా విగ్రహంలా నిలుచుండిపోయారు. ఇది గమనించిన మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా బైడెన్ చేయి పట్టుకుని అక్కడి నుంచి తీసుకువెళ్లిపోయారు. లాస్ ఏంజల్స్ లో జరిగిన ఫండ్ రైజింగ్ క్యాంపెయిన్ లో ఈ ఘటన జరిగింది. ఖలిస్తానీ వేర్పాటువాది గురుపంత్ సింగ్ పన్ను హత్యకు కుట్ర కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో అరెస్ట్ అయిన చెక్ రిపబ్లిక్ జైల్లో ఉన్న భారతీయుడు నిఖిల్ గుప్తాను అమెరికాకు అప్పగించినట్లుగా తెలుస్తోంది. భారత ప్రభుత్వ ఉద్యోగితో కలిసి పన్నును హత్య చేసేందుకు నిఖిల్ సుపారీ ఇచ్చారని అమెరికా ఆరోపణలను గుప్తాను అరెస్టు చేసినట్లుగా చెక్ రిపబ్లిక్ అధికారులు వెల్లడించారు. దేశవ్యాప్తంగా అన్ని రకాల కూరగాయల ధరలు కొండెక్కి కూర్చున్నాయి. టమాటా ధరలైతే కొనుగోలుదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. దిగుబడులు తగ్గి మార్కెట్లో సరిపడినంత స్టాక్ లేకపోవడంతో కిలో 100కు చేరువలో ఉన్నాయి. ప్రస్తుతం దేశంలో కొన్ని ప్రాంతాల్లో కేజీ 80 రూపాయల వరకు పలుకుతోంది. తెలుగు రాష్ట్రాల్లో 50 నుంచి 70 రూపాయల వరకు పలుకుతోంది. T20 వరల్డ్ కప్ లో కీలకమైన 2వ దశకు తెరలేవనుంది. రేపటి నుంచి సూపర్ 8 పోరు ప్రారంభం కానుంది. ఇందులో జట్లు 2 గ్రూపులుగా విడిపోయి తలపడతాయి. గ్రూప్ 1 లో భారత్, ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లా చోటు సంపాదించగా ఇక గ్రూప్ 2లో యుఎస్ఏ, ఇంగ్లాండ్, సౌత్ ఆఫ్రికా, వెస్టిండీస్ పోటీ పడతాయి. ఆయా గ్రూపుల్లో తొలి 2 స్థానాల్లో నిలిచిన టీంలు సెమీస్ కు చేరుతాయి. భారత్ 20న ఆఫ్ఘన్, 22న బంగ్లా, 24న ఆస్ట్రేలియాతో ఆడనుంది. జర్మనీలో జరుగుతున్న యూరో ఛాంపియన్షిప్ లో గోల్స్ వర్షం కురుస్తుంది. టోర్నీ ఆరంభమైన 2 రోజులకే రికార్డు స్థాయిలో గోల్స్ నమోదయ్యాయి. 4 మ్యాచ్ల్లో ఏకంగా 16 గోల్స్ కొట్టాయి టీమ్స్. దీంతో 48 ఏళ్ల మెగా టోర్నీ చరిత్రలో అత్యధిక గోల్స్ రికార్డు కావటం ఇదే తొలిసారి. T20 వరల్డ్ కప్ లో ఇవాళ న్యూజిలాండ్ తో పపువా న్యూగినియా జట్టు తలబడనుంది. రాత్రి 8 గంటలకు ట్రినిడాడ్ వేదికగా ఇరు జట్ల మధ్య రసవత్తర పోరు జరగనుంది. నైరుతి బంగాళాఖాతంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతానికి ఆనుకుని ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల నుంచి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
దీని ప్రభావంతో రానున్న 2 రోజులు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. అనేక చోట్ల తేలికపాటి నుంచి కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది.